పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు, ఏమైనా నోములు కానీ పూజలు వ్రతాలు చేసినప్పుడు చేతికి తాళ్ళు దారాలు కట్టుకుంటూ ఉంటాం కదా. అవి అసలు ఎప్పుడు కట్టుకోవాలి, ఎందుకు కట్టుకుంటాము, తీయాల్సిన వచ్చినప్పుడు ఎప్పుడు తీయాలి, ఎక్కడ వేయాలి? చేతికి కట్టుకునే తాళ్ళు దారాలు అన్నారే, అవి వేరు. సత్యవ్రతం అది చేసేప్పుడు కట్టుకుంటారు అన్నారే, అది వేరు. తోరంకి అవన్నీ వేరు, అవి తేడా ఉంటాయి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు చేతికి కట్టుకునేదాన్ని ఏమంటారు? కంకణం అంటారు. కంకణం. అలాగే పెళ్లి చేస్తూ ఉంటే ఆ కన్యాదాత చేతికి కట్టేదాన్ని కంకణం అంటారు. కంకణం కట్టుకున్నారు అంటే ఈ పని అయ్యేదాకా నేను దీక్షగా ఉంటాను అని చెప్పడం. ఓ పని చేయడానికి కంకణం కట్టుకున్నారు అని ఒక పదం వాడతాం. కంకణం కట్టుకున్నారంటే నీ పని మొదలు పెట్టాను అయ్యేదాకా ఇంకోటి చేయను అని చెప్పడానికి సంకేతం. అది ఇప్పుడు వ్రతం చేస్తారు కూడా, వ్రతం పూర్తయ్యాక తీసేస్తారు. అలాగే కన్యాదాతలు ఎప్పుడు తీసేస్తారు? పని అయిపోయాక తీసేస్తారు. అలాగే ఏదైనా ఒక వ్రతం చేసుకుంటే వ్రతం కోసం కంకణం ధరించినట్టయితే దాన్ని వ్రతం అయ్యాక తీసేస్తారు. అది దేవుణ్ణి ఉద్వాసం చెప్పేప్పుడు తీసేస్తారు. అది వ్రతాలు చేసినవన్నీ మీరు ఇంకో చెప్పిన వ్రతాలు, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి చేసినప్పుడు కంకణం నోము అవి తోరాలు. ఇవి కంకణాలు వేరు, అవి తోరాలు వేరు. తోరాలు కట్టుకున్నామంటే అది చాలా కాలం ఉంటుంది. శ్రావణ మంగళవారం నాడు కట్టుకున్నటువంటి తోరాలు ఏవైతే ఉంటాయో 4 వారాలు 4 సార్లు కడతారు కదా. అది లేక కొంతమంది శ్రావణ శుక్రవారానికి కూడా కడతారు. ఈ తోరాన్ని వినాయక చవితి నాటి తీసేయమని చెప్పారు. అంటే ఏదో ఒక మంచి సందర్భం పెట్టుకుని, లేదు ఆ రోజు ఏదో కారణంగా తీయలేకపోయాం మనం, అప్పుడు ఏం చెయ్యాలి అంటే మంగళవారం శుక్రవారం కాకుండా తీయాలి. ఆ తీసినటువంటి దాన్ని ఎవరు తొక్కని చోట పడేయాలి. తొక్కని చోట పడేయాలంటే సాధారణంగా చెట్టు మీద ఎక్కడన్నా పడేస్తారు. చెట్టు మీద పడేసిన తర్వాత కింద పడితే ఎలా? కొన్నాళ్ళుగానే కింద పడుతుంది కదా, ఏమీ ఉండదు. ఎప్పుడైతే పంచభూతాలకు ఎక్స్పోజ్ అవుతాయో ఇవి కొంతకాలం పంచభూతాలతో కలిసి ఉంటే, అంటే గాలి, సూర్యరశ్మి వస్తే బాణ, ఎండ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి వల్ల వాటిల్లో ఉన్నటువంటిది పంచభూతాల్లో కలిసిపోయి అవి మామూలు అవుతాయి. ఎప్పుడు కింద పడినా పడేసేయచ్చు. ఇవి కాక ఇంకా కొన్ని ఉంటాయి. కాశీదారాలు. ఎర్రదారం కాదు, నల్లదే ఉంటుంది. కాశీదారం అంటే నల్లదే ఉంటుంది. అది వరకు మధ్యలో ముళ్ళుండి చివరి మామూలు తాడు ఉండేది. ఈ మధ్య ఇట్లా తయారవుతుంది. కాలభైరవుడు కట్టేది. ఆయన కూడా కొంచెం హైటెక్ అయ్యాడు. దేవుళ్ళకి కూడా కొంచెం హైటెక్ వచ్చేస్తుంది. అదే కదా. ఇవి కట్టుకున్నప్పుడు ఎంతకాలం అది పాడవకుండా ఉంటే అంతకాలం ఉంచుకోవచ్చు. అవి రక్ష కట్టుకున్నాం మనం. రక్ష కదా, రక్షాబంధనం అనేది. ఈ రక్షాబంధనం మనకి ఇలా కట్టినప్పుడు అది ఉన్నంతకాలం మంచిదే గనక ఉంచుకుంటాం. ఎప్పుడైతే అది చీకిపోతుందంటారు, చీకిపోయి ముక్కలు వచ్చేస్తాయి, అప్పుడు తీసి అది కూడా మంగళ శుక్రవారాలు కాకుండా తీసి చెట్టు మీద ఎక్కడన్నా పడేస్తే 4-5 రోజులు చెట్టు మీద ఉన్న మనకి దానికి ప్రకృతితో సంబంధం కొన్ని రోజులు ఉంటుందంతే కదా. ఆ తర్వాత అది నేలలో కలిసిపోతుంది, ఏం పర్వాలేదు. ఇలా వీటన్నిటికీ కూడా అన్నిటికీ ఒకటే నియమం కాదు, ప్రతిదానికి తేడా ఉంది. వ్రతంలో కట్టుకునే తోరాలకి తేడా ఉంది, కంకణానికి వేరే తేడా ఉంది, ఈ కాశీదారాలు మొదలైనవి కట్టుకునేది తేడా ఉంది. అలాగే రక్షాబంధనం నాడు కట్టుకుంటారు. శ్రావణ పూర్ణిమకి రక్షాబంధనం అప్పుడు అందరూ కట్టుకుంటారు. మనం అనుకుంటాము ఇది అక్క చెల్లెళ్ళు వెళ్ళి అన్నదమ్ములకు కట్టడం మాత్రమే అని. అది కూడా కడతారు, కానీ నిజానికి అందరూ శ్రేయోభిలాషులు అందరూ ఒకళ్ళకొళ్ళు కట్టుకుంటారు. చిన్న తాడు, దానికి ఇంకేమీ ఇవన్నీ మనం ఫ్యాషన్కి పెట్టుకున్న బంగారం కట్టే వాళ్ళు కూడా ఉన్నారు ధనవంతులు. మామూలు తాడు, ఈ రక్ష నేను నీకు కడుతున్నాను, నీకు శుభంగా ఉంటుంది అని అలా కట్టుకున్నటువంటిది కొన్నాళ్ళుండి సాధారణంగా ఏడాది ఉంచుకుంటారు చాలా మంది, మళ్ళీ వచ్చే ఏడాది దాకా అలా ఉంచుకోవచ్చు. లేదంటే అది చీకిపోయింది అని అనిపించినప్పుడు తీసి ఎవరో తొక్కని చోట పెట్టడం ఉంటుంది. ఇలా చేతికి కట్టుకునే తాళ్ళు అనేక రకాలు, వాటికి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఏది ఏమైనా మన శ్రేయస్సు కోరి కట్టుకున్నటువంటిది
అందువల్ల దాన్ని ఇటు అటు పడేయకుండా పడేయకుండా ఉండాలి. దాన్ని కూడా తీసాక కూడా కొంత గౌరవం ఉంచి తీయడం పద్ధతి అమ్మ. అయితే ఆ తాడుకంత పవర్ ఉంటుందమ్మా లేకపోతే భావన? అమ్మ భావన లేనిదే తాడు ఎందుకు కట్టే? మామూలు తాడుకి ఈ తాడుకి తేడా ఎక్కడుంది? తాడుకు పవర్ ఉందంటే ఒక నల్ల తాడు తెచ్చి కట్టేసుకుంటే పవర్ ఉన్నట్టే కదా, ఉందా? లేదుగా. మరి దానికి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడం వల్ల ఆ మంత్రాల యొక్క ప్రభావం వల్ల దానికి శక్తి వచ్చింది. అది శబ్ద తరంగాలు వస్తువులో మార్పు తెస్తాయి అనేది ఈ మధ్యకాలంలో పరిశోధనల్లో తేలినటువంటి మాట. అన్నిట్లో వాటర్ మాలిక్యూల్స్తో చాలా గొప్ప పరిశోధన చేశారు. ఒక మాట అంటూ చెడ్డ మాట మాట్లాడుతూ నీళ్ల మీద చెయ్యి పెడితే నీళ్లు దాంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ గజిబిజిగా ఉండడం, ఒక మంత్రం చదువుతూ ఉంటే ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లో ఆ మాలిక్యూల్స్ రావడం, ఒక మంత్రానికి కూడా తేడా ఉంది. సో అలాంటి ఉన్నప్పుడు అది పరిశోధనలో కనపడింది. ఇంక ఇవి కూడా చేస్తే తెలుస్తాయి. ఆ విధంగా దైవం దగ్గర పెట్టి కానీ మంత్రం చదువుతూ కానీ కడితే ఆ ధ్వని తరంగాల వల్ల వాటి కొంత మహత్తు ఉంటుంది. మనం ఏది చేసినా మనకు మంచి జరగాలి, ఇతరులకు చెడు జరగకుండా భావన చేసుకొని చేస్తే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.